హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. వైసీపీ నాయకులని తరిమి కొడుతున్న ప్రజలకి నిజంగా అంత ధైర్యం వచ్చిందా అని అంటే అవును అని చెప్పేసి సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ వైసీపీ నాయకుల్ని కానీ విమర్శించడానికి కానీ పల్లెత్తి మాట అనడానికి కానీ ఏ ఒక్కరూ ఇప్పటి వరకు సాహసించలేదు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇక ఎవరికి అధికారం లేదు అని భావించారో ఏమో కానీ ఇక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నారు. ఇదే మనం కనుక గతంలో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే రజనీకాంత్ గారిని, ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట పొగిడినందుకు వైసీపీ నాయకులు నాన్ స్టాప్గా ఏ రకంగా తిట్టారో ప్రతి ఒక్కరికి గుర్తుంది. మరి ప్రజలు ఉన్నట్లుండి ఆ విధంగా ఈ వైసీపీ నాయకులపైనే తిరగబడి తరిమి కొడుతున్నారు అంటే ఇక వాళ్ళకి ఏ రకంగా ధైర్యం వచ్చిందో మీరే ఊహించుకోండి. ఇంతకీ ఎక్కడ జరిగింది ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పైన ఎక్కువగా దాడులు జరిగాయి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఎమ్మెల్సీ అనంత్ బాబు ఏదైతే తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేశారో ఈ ఘటన రాష్ట్రం అంతా కూడా ఒక సంచలనమైన వార్తగా నిలిచింది. సో అది ఎవరో మర్చిపోలా. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ అనంత్ బాబుకే ఇటువంటి చేదు ఘటన ఎదురైంది. ఏదైతే మరి కాకినాడ పార్లమెంటరీ సెగ్మెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాలలో పర్యటించినప్పుడు ఇదే ఆ ఎమ్మెల్సీ అనంత్ బాబు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి చలమలశెట్టి సునీల్, ఇంకా వైసీపీ నాయకులు వీళ్ళు నిన్న ఒక నియోజకవర్గంలోని దళిత వాళ్ళని సందర్శించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సాధారణంగా అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహానికి పూలమాలలు వేశారు. సో అఫ్కోర్స్ చలమలశెట్టి సునీల్ వేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీ అనంత్ బాబు కూడా వేశారు. దీనిని చూసి ఆగ్రహించిన ప్రజలు ఇమ్మీడియట్గా అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఇక దాని తర్వాత ఇదిగో ఒకసారి చూడండి ఏ రకంగా వీళ్ళు ఎంపబడుతున్నారు. విన్నారు కదా, ఎమ్మెల్సీ అనంత్ బాబు దళిత ద్రోహి, ఈ రకంగా వ్యక్తిని చంపి మరలా ఇక్కడికి వచ్చేసి అంబేద్కర్ గారికి పూలమాలలు వేస్తారా అని చెప్పేసి ఈ రకంగా వాళ్ళ భావోద్వేగాన్ని, వాళ్ళ ఉద్రేకాన్ని, వాళ్ళ ఆగ్రహాన్ని చూపించారు. చివరికి ఏమి మాట్లాడలేని పరిస్థితుల్లో వారితో పాటు ఉన్న గన్మ్యాన్లతో సహా అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇక దీనిని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి. ప్రజలకి ఇంతకాలం లేని ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది? సో ఎన్నికల కోడ్, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతుల్లోనే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా. సో అధికారులందరూ కూడా వేరే చేతిలో ఉన్నారు, ఇక రాజకీయ పార్టీ నేతల చేతుల్లోనూ కనుసన్నల్లోనూ లేవు. సో ఆ ధైర్యంతోనే ఈ విధంగా చేశారు. సో ఇది ఒక మచ్చుతునక మాత్రమేనా? మొదటగానే ఈ విధంగా ఉందా? ఇక ముందు చాలా ఉంటుందా ఏంటి అనేది కూడా ఆలోచించవలసి ఉంది. కానీ ఇక్కడ ప్రజలు తిరగబడ్డారు చూసారా? ఎందుకంటే ఇది ఎంత దారుణమైన ఘటన అండి. సాక్షాత్తు తనను నమ్ముకొని పనిచేస్తున్న డ్రైవర్నే ఆ విధంగా హత్య చేసింది కాక చివరికి ఆ వ్యక్తినే మరి ఏదైతే బెయిల్ పైన బయటికి వచ్చారో ఊరేగింపుతో, మామూలుగా కాదు భారీ ఊరేగింపుతో వైసీపీ నాయకులు తీసుకొచ్చారు అంటే దీనిని బట్టి వైసీపీ నేతలు కానీ లేకపోతే వైసీపీలోని ఆ పెద్ద నాయకులు కానీ దేనిని ప్రోత్సహిస్తున్నట్లు? పేదలనా పెత్తందారులనా? మరి అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పేదలకు నేను ఉన్నాను, పెత్తందారులు వాళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు ఇప్పుడు సుబ్రహ్మణ్యం పేద లేకపోతే అనంతబాబు పేద? వీళ్ళిద్దరిలో ఎవరు పెత్తందారులు? మరి ఎవరి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు? ఇక దీనిని బట్టి ప్రజలు ఏమైనా అర్థం చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల వైపు అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నది ఒకటి, ఇక్కడ ఉంటున్నది మరొకటి అని చెప్పేసి అర్థం చేసుకోరా? మరో రకన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో స్వయాన తన కూతురే ఈ విధంగా చెబుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయమాకండి, అది హత్య రాజకీయాలతో కూడిన పార్టీ, పైగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి రక్తపుల్లో పునాదుల్లో నుంచి పుట్టిన పార్టీ అదని చెప్పేసి అని సునీతారెడ్డి గారు అంటున్నారు కదా. సో ఈ రెండు ఘటనలు చాలవా ఎలా ఉంటుంది అనడానికి అని చెప్పేసి ప్రతిపక్షాలు విపరీతంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే మరి ఎమ్మెల్సీ అనంత్ బాబు మరి ఏం ముఖం పెట్టుకొని మరలా ప్రజల దగ్గరికి వెళ్లే సాహసం చేస్తారంటారు?
ఇప్పుడు ఎదురైన చేదు ఘటనది మరి గుర్తు చేసుకోకుండా మరలా ఇదే విధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తారా? పర్యటిస్తే అక్కడ ప్రజలు కూడా ఇదే విధానంలో ఎదురు తిరిగితే మరి వైసీపీ పరువు ఏమైపోతూ ఉంటుంది? ఇదే విధానాన్ని ఖండించేలాగా వైసీపీ అధిష్టానం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడే ఖండించేసి మరి ఈయనని సస్పెండ్ చేయడం కానీ ఆ తర్వాత పార్టీ కార్యకలాపాలకి దూరంగా కానీ ఉంచగలిగితే కొంతవరకు వైసీపీకి బాగానే ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు ఆయన పర్యటన చేసుకున్నప్పుడు ఆ బస్సుల్లో కావచ్చు ఆయన వెంట పెట్టుకొని ఆయనతో మాట్లాడుకోవడం, అదేవిధంగా ఏదైతే ఈ కార్యవర్గ సమావేశాలు ఉంటాయి ఆ సమావేశాల్లో కూడా ఎమ్మెల్సీ అనంతబాబు గారు వచ్చి ఎమ్మెల్యేలతో పాటు కూర్చుంటున్నారు, పాలు పంచుకుంటున్నారు అంటే ఇక ఆయనకి ఏ విధంగా ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఈ ప్రకారంగా చూసుకుంటూ పోతా ఉంటే మరి వైసీపీ భవిష్యత్తు ఏంటి? సో ఇది ఉమ్మడి తూర్పుగోదావరిలో జరిగిన ఘటన. పైగా చలమలశెట్టి సునీల్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి. సో ఆయనకి ప్రత్యర్థిగా ఆయనకి ఆపోజిట్ గా పోటీ చేస్తుంది జనసేన పార్టీలోని టీ టైం ఉదయ్. మరి ఇక ఆయన గెలుపు నల్లేరు పైన నడకే అంటారా? ఏమై ఉండబోతుంది? ఇది ఖచ్చితంగా ఎవరైతే వైసీపీకి ఆపోజిట్ గా పోటీలో ఉన్నారో వాళ్ళందరూ నెత్తిన పాలు పోసిన వాళ్లే అవుతా ఉంటారు. మరి లేకపోతే ఇటువంటి ఆరోపణలు కాదు, వాస్తవాలే కదా. స్వయాన ఆయనే పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడుగా, నేనే హత్య చేశాను అని చెప్పేసి మరి ఆయన ఒప్పుకున్నప్పుడు ఈ విధంగా మరలా పార్టీ కార్యకలాపాల్లో కానీ క్యాంపెయినింగ్లలో కానీ కొన్ని క్యాంపెయినింగ్లు చేసుకుంటే ఎక్కడెక్కడో చేసుకోవడం వేరు, డైరెక్ట్ దళిత వాడల్లోనే చేపిస్తున్నారు అంటే దళితులు వాళ్ళకి మాత్రం పౌరుషాలు ఉండవంటారా? ఇప్పుడు చూశారుగా, వాళ్ళు ఏ మాత్రం తక్కువ కాదు, తీసిపోలేదు, ఖచ్చితంగా తిరగబడతారు. ఇవాళ ఏదో పాత రోజుల్లో లాగా అంత చైతన్యవంతులు కాదు, ప్రజలకేమీ తెలియదు అనుకుంటే ఏ ఒక్కరు కూడా సహించే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇట్లాంటి హత్యా రాజకీయాలకు కానీ దాడులకు కానీ ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా ఎవరైతే వాటికి పాల్పడుతున్నారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించి పార్టీ కార్యకలాపాలకి ప్రభుత్వాలకి అన్నిటికీ దూరంగా ఉంచి చట్టం తన పని తాను చేసుకుపోయేలాగా ఉంటే ఖచ్చితంగా అప్పుడు ఆ పార్టీని కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ ఎవరైనా సరే మెచ్చుకుంటారు. అలా కాకుండా ఈ విధంగా ఎవరైతే హత్యలకి లేకపోతే దాడులకి పాల్పడుతున్నారో వాళ్ళని వెనకాలేసుకొని వాళ్ళని భుజాన వేసుకొని వాళ్ళకి సపోర్టివ్ గా కనుక కొనసాగిస్తూ ఉంటే ఇదిగో పరిణామాలు ఈ విధంగానే ఉంటాయి. సో ఇక్కడ దళితులైనా బీసీలైనా మైనారిటీలైనా ఎవరని కాదు, ఒక బాధితుడు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారు. ఒక నిండు ప్రాణం పోయిందే, వాళ్ళ బిడ్డలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏమైపోతారు? మరి ఆ పాపం ఎవరిది? పైగా ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ వైపు ఉన్న ఆ వ్యక్తిని సపోర్టివ్ గా మళ్ళీ మాట్లాడుకోవటం, అదేదో అతను వ్యక్తిగత విషయం అని చెప్పేసి. వ్యక్తిగత విషయాలు అయితే మటర్లు చేసుకుంటే ప్రభుత్వాలు పార్టీలు కవర్ చేసుకుంటా వస్తాయా? సో దీనివల్ల పార్టీని డ్యామేజ్ అయిపోతుందిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వాడవాడ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విధంగా సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చుకొని చివరికి ఇట్లాంటి వారి వల్ల పార్టీ ఏమైపోతా ఉంటుంది? అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి వలన ఏ విధంగా ఉంది ప్రజల్లో వ్యతిరేకత, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఎమ్మెల్సీలను కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ఇట్లాంటి వారందరినీ కూడా దగ్గరికి తీసుకుంటే అది ఖచ్చితంగా పార్టీని డ్యామేజ్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే. సో మొత్తం మీద ఇప్పుడు ఈ ప్రజల్లో వచ్చిన ధైర్యం కావచ్చు, ఇప్పుడు ఎదురైన అనుభవాలు కావచ్చు ఈ వైసీపీ నాయకులకి, ఇది మున్ముందు ఎన్ని నియోజకవర్గాల్లో ఏ రకంగా ఉంటుందో కానీ మొత్తానికి ఇది పెద్ద షాక్ గానే భావించవలసి ఉంది. మరి చూద్దాం ఇక ముందు ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల రోజుల్లో 40 రోజుల్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైసీపీ నాయకులను తరిమి కొడుతున్న ప్రజలు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.